మన పిల్లలతో మనమే చెప్పాలి. చెప్పడానికి సిగ్గుపడి ఇప్పుడు మనం రేపొద్దున మనమే బాధపడాల్సొస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాహిదా డైరీ టాక్స్ అండ్ కుకింగ్. ఏంటండి ఈ సమాజం ఇంత దారుణంగా తయారైతుంది? ఎటు వెళ్తుంది? ఏంటండి ఈ దారుణాలు? ఎటు వెళ్తుంది ఈ సమాజం? మొన్నటి వరకు నంద్యాల జిల్లా ముచ్చుమల్లి గ్రామంలో ఒక చిన్న పిల్లను చంపేశారు. అది కూడా మైనర్ పిల్లలే. వాళ్ళని కాపాడడం కోసం ఆ పిల్లనే మాయం చేసేశారు దారుణంగా. అందరికీ తెలిసిన విషయమే. అది మరవక ముందే 5 నెలల చిన్న పాపను పాడు చేసేశారు. అదృష్టం బాగుండి ఆ పాప బతకగలిగింది. మరి ఇప్పుడు ఇంకా దారుణంగా నీచంగా ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్నే చంపేశారు కోల్కతాలో. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక తల్లిగా, ఒక ఆడదానిగా చాలా బాధపడుతున్నా. దారుణంగా అత్యాచారం చేసి ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి చదువుకుని అలా అందరికీ సాధ్యపడదు ఫ్రీ సీట్ తెచ్చుకోవాలంటే. అలాంటిది ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుంది. ఇప్పుడు ప్రాణంతోనే లేదు. ఎంతమంది ప్రాణాలు కాపాడాల్సిన అమ్మాయి ఆ ప్రాణాలతోనే లేదు. ఇప్పుడు చాలా బాధేస్తుంది. ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గేస్తుంది. నేడు అక్కడ, రేపు ఇక్కడ. ఏం మారుతుంది? మార్పు రావాలి. పేరెంట్స్లో రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్లో అని ఎందుకు అంటున్నా అంటే, ప్రభుత్వం ఏమీ చెయ్యదు. దారుణమైన శిక్షలు ఏమీ విధించదు. నిందితుడు దొరికితే జైల్లో పెట్టి 3 పూట్ల తిండి పెట్టి పోషిస్తుంది. రాబోయే తరాల్లో ఇలాంటివన్నీ జరగకుండా అడ్డుకోవాలంటే మనమే మారాలి. పేరెంట్స్గా మన బాధ్యత మనం సక్రమంగా నిర్వహించుకోవాలి. ఇప్పటికీ ఆడపిల్లను బయటికి పంపించాలంటే ఒక చిన్న పిల్లోనైనా సరే తోడిచ్చి పంపుతున్నాం. అది కాదు చేయాల్సింది. ధైర్యం చెప్పండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, గుడ్ లుక్, బ్యాడ్ లుక్. ఎవరు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు మంచిగా బిహేవ్ చేస్తున్నారా లేదా అనే అవగాహన వాళ్ళలో కల్పించండి. మనం ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు సిగ్గుపడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు మన పిల్లలకి? మనమే చెప్పాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఎన్నో వీడియోస్ ఉన్నాయి, చూపించండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూపించండి. రానన్న వీడియోస్లో నేను కూడా చెప్తున్నా గుడ్ టచ్, బ్యాడ్ టచ్. లేదా ఎవరితోన్నా మీ పిల్లలు క్లోజ్గా ఉంటుంటే వాళ్ళతో చెప్పించండి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది ఇప్పుడు. చూపించండి, తెలుసుకుంటారు. తప్పేమీ లేదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేనైతే చెప్తాను. 2 ఆడపిల్లలకే కాదు, మా వీధిలో ఉన్న మగ పిల్లలకి, ఆడపిల్లలకి మొత్తం చెప్తాను. మగపిల్లలు ఆడపిల్లలతో ఎలా ఉండాలి, ఆడపిల్లలు మగ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది ప్రతి ఒక్క విషయం నేను ఏమి ఆలోచించకుండా చెప్తాను. సిగ్గుపడను చెప్పడానికి. ఇప్పుడు నేను సిగ్గుపడితే రేపొద్దున బాధపడాలి. ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్తులేను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తప్పుగా అనుకోవద్దని. ఇప్పటికే చాలా వింటున్నాం, చాలా చూస్తున్నాం దారుణాలు. మన పిల్లల్ని మనమే కాపాడుకునే భాగంలో మంచి చెడు ఎలా బిహేవ్ చేయాలి అనేది మన పిల్లలకి చెప్తూ పెంచుదాం. ఇప్పుడు సక్రమంగా పెంచడం ద్వారా రానున్న భవిష్యత్తులో తగ్గుతుందని ఆశిస్తున్నా. ఈ నేరాలు, ఘోరాలు అలాంటివన్నీ, అత్యాచారాలు ఇలాంటివన్నీ తగ్గుతాయని ఆశిస్తున్నా. మెయిన్గా మగ పిల్లోనికి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఆడపిల్ల మీద చెయ్యేస్తే చెయ్యి నరుకుతారా అని చెప్పండి గట్టిగా. తప్పేమీ లేదు. మార్కులు తక్కువ వస్తే కొడుతున్నాము, తిడుతున్నాము. ఇలాంటివి చెప్పడానికి నోరు రావట్లేదా పేరెంట్స్కి? తప్పుగా అనింటే క్షమించండి. ఇదేదో చెప్పాలని చెప్తలేను, మనసుకి బాధ కలిగి చెప్తున్నా. రానున్న వీడియోస్లో ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తా. నాకు సపోర్ట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. మీకు యూస్ అవుతుందో లేదో, వేరే వాళ్ళకి యూస్ కావచ్చు కదా. 10 పిల్లలున్న ప్రతి తల్లి తండ్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద వీడియో తీద్దాం అనుకుంటా. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.